6 గ్యారంటీలతో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని, బీజేపీకి కాంగ్రెస్ కి చెరో 8 సీట్లు ఇస్తే తెలంగాణను మోసం చేశాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. బీజేపీకి 8 సీట్లు ఇస్తే తెలంగాణకు గుండుసున్నా ఇచ్చిందని, ఆంధ్ర తీపి అయిందని, తెలంగాణ చేదు అయిందా అని ప్రశ్నించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 229 మందికి 56 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పాలు ఏందో నీళ్లు ఏందో ప్రజలు చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏం చెప్పిందో మీకు తెలియదు. ఆ రోజు మన కేసీఆర్ గారు 6,000 పెళ్లికి ₹1,00,000 ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 పిల్ల పెళ్లికి ఇచ్చిండు. బిడ్డ నాకు పోతే సప్తాహంలో కేసీఆర్ ఇంటించి కడుపు నుండి అన్నం పెట్టి కూడా తల్లిని ఇంకా తీసేది మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ రక్షించింది కదా, మమ్మల్ని గెలిపిస్తే కులం బంగారం కలుపుకోవాలి అన్నారా? మరి 1,00,000 మంది అయింది కులం బంగారం. సప్తాహం పోతే కేసీఆర్ నీళ్లు పడ్డాయి. అంటే ఏ రకంగా వాళ్ళు మాయ మాటలు చెప్పేది ఏం జరుగుతుంది? కళ్యాణ లక్ష్మి చెక్కులు 7 ఇచ్చే లక్ష్యం లేదు, ఇస్తామన్న కులం కూడా వస్తలేదు. నౌకర్లు కేసీఆర్ నీళ్లు కూడా బంద్ చేశారు. ఇప్పుడు ఈ రకంగా వ్యవస్థ జరుగుతారు. అవ్వతాతలకు, వృద్ధులకు, వితంతువులకు కేసీఆర్ 200 విషయం రెగ్యులేట్ చేసింది. వీడి కార్మికులు చేస్తామనుకున్నాం, వితంతువులకు, ముసలులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు 200 రెగ్యులేట్ చేస్తామంటే జరిగిందా లేదా? 2,00,000 ఇచ్చింది మన కేసీఆర్. కానీ వీళ్ళేమన్నారు, మేము 4,000 ఇస్తాము అన్నారు. అన్నారు వచ్చినాయి 4,000 కాకపోతే అమ్మాయి ఇప్పుడు 2 నెలల 2,000 బాగా ఉంది. జూన్ నెల బాగా ఉన్నది, జూలై నెల బాగా ఉన్నది. ఇచ్చే 2 నెలలు కూడా 2 నెలలు బాగా ఉంది. 4,000 ఇచ్చుడు దేవుడు ఇచ్చే 2 నెలలు కూడా 2 నెలలు బాగా ఉంటుంది. ఇది ఇచ్చేది సంగతి. ఈ రకంగా ఏదైనా రైతు బంధు ఇలా సగం మంది రైతులే. కేసీఆర్ ఉండగా బాగా సిగ్గుపడుతూ ఫోన్లని సిగ్గుపడుతుంటే ఫోన్లన్నీ దిగులు. ఇప్పుడు జూన్ పాయ, జూలై పాయ, ఆగస్టు 15 తారీఖు రాబట్టే ఇవాళ రైతు బంధు లేదు, పడే అది కూడా ఏమన్నారు, ఏమి 7,500 ఇస్తాం, కేసీఆర్ 5,000 మేము 25,000 ఇస్తాము అన్నారు. రవీంద్ర